ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం కదా! సో, ఈరోజు సో, ఈ 5 టాపిక్స్ యూవీ హిస్టరీ, చేసిన ఫైల్స్ లోడు, ఇదొక సినారియో, షెడ్యూల్ రిఫ్రెష్ అండ్ సెమాంటిక్ మోడల్ రిఫ్రెష్ యాక్టివిటీ. ఓకే. వీటి గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. సో, బేసికల్‌గా యూవీ హిస్టరీ అంటే మనం పైప్‌లైన్స్ జనరల్‌గా రన్ చేస్తుంటాం కదా! ఆ రన్ చేసిన తర్వాత మనకిక్కడ రన్ హిస్టరీ ఉంటది. ఓకే. అంటే మనం ఏదైతే రన్ చేస్తామో వాటి యొక్క హిస్టరీ అనేది మనం తెలుసుకోవచ్చనమాట. సో, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూస్తే యాక్టివిటీ నేమ్. సో, యాక్టివిటీ నేమ్ ఇన్ ద సెన్స్ లైక్ పైప్‌లైన్ నేమ్ అనమాట. సో, దాని తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరు సబ్మిట్ అంటే సబ్మిట్ అంటే ఎవరు రన్ చేశారో దాని తర్వాత స్టేటస్ అంటే. సో, మనకి రకరకాల స్టేటస్‌లు ఉంటాయి. అంటే ఏమిటి? సక్సెస్, ఫెయిల్యూర్, కంప్లీషన్, ఎర్రర్, క్యాన్సెల్డ్, ఇనాక్టివ్ ఇలా రకరకాల స్టేటస్‌లు ఉంటాయన్నమాట. ఓకే. అది మనకు తెలుస్తది ఏ స్టేటస్ ఏంటని. మీరు ఇంకా డీటెయిల్‌గా ఇది జస్ట్ ఏంటి ఓవర్‌వ్యూ మాత్రమే. అంటే మీరు ఏదైతే పైప్‌లైన్ రన్ చేసారో అన్నీ ఇక్కడ ఉంటాయి. బట్ మీకు డీటెయిల్ అండర్‌స్టాండింగ్ కావాలంటే ఇక్కడ గో టు మానిటర్ ఉంటది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. సో, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదన్నా కావాలంటే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, చూడండి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని ఉంది కదా! పర్సనల్ డేటా నేమ్, ఈమెయిల్ అడ్రెస్ విల్ నాట్ బి ఎక్స్‌పోర్టెడ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే. అంటే మీరు ఎన్ని కాలమ్స్ అయినా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కాలమ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇంకా మీకు కావాలంటే ఎండ్ టైమ్, డ్యూరేషన్ ఇయన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు చూడండి చాలా ఉంటాయన్నమాట. సో, మీరు కావాలంటే యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేనైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. సో, నాకు 10 రికార్డ్స్ మాత్రమే చాలు. ఓకే. సో, కాలమ్స్ ఇంక్లూడింగ్ యాక్టివిటీ నేమ్, స్టేటస్, ఐటెమ్ టైప్, స్టార్ట్ టైమ్, సబ్మిట్, లొకేషన్. ఓకే. సో, క్లిక్ ఆన్ ఎక్స్‌పోర్ట్ టు సీఎస్‌వి. ఇప్పుడు మీరు ఏదైతే ఇది చూస్తున్నారో సో, అది ఒక 10 రికార్డ్స్ మాత్రమే మనకి ఎక్స్‌పోర్ట్ అవుతాయి. ఎందుకంటే నేను ఇక్కడ మీరు చూసే ఏంటి ఓన్లీ కొన్ని కాలమ్స్. మీరు కావాలనుకుంటే అడిషనల్‌గా చాలా కాలమ్స్ ఉన్నాయి. వాటినైతే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీకు రిక్వైర్మెంట్ ఉంటే. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్. ఇంకా ఐ థింక్ డౌన్‌లోడ్ అవుతున్నట్లుంది. లెట్ ఇట్ డౌన్‌లోడ్. సో, ఇది సీఎస్‌వి అన్నమాట. ఓకే. చూడండి ఏమో వచ్చింది. చూసారా? మనకి సబ్మిటెడ్ బై అని వచ్చింది. ఓకే. ఏమొచ్చింది? బ్లాంక్ వచ్చింది. ఎందుకంటే మనం డేటా ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు అక్కడ చెప్తుందనమాట. ఈమెయిల్ అడ్రెస్ అనేది మేమైతే ఎక్స్‌పోర్ట్ చేయము. సెక్యూరిటీ రీజన్స్ వల్ల అనేది క్లియర్‌గా చెప్తుందనమాట. యాక్టివిటీ అంటే పైప్‌లైన్ నేమ్ ఏంటి? అండ్ స్టేటస్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా? ఐటెమ్ టైప్ ఏంటి? డేటా పైప్‌లైన్. స్టార్ట్ ఎప్పుడయింది? మీరు కావాలంటే ఎండ్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్ మీకు ఇక్కడ ఎండ్ టైము, జాబ్ టైపు, యావరేజ్ డ్యూరేషన్ ఇయన్నీ గూడా ఉంటాయన్నమాట. సో, మీకు కావాలంటే అయి ఇంక్లూడ్ చేసుకొని వాటిని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్‌గా కావాలంటే. ఓకే. ఇలా మనం ఏదైతే హిస్టరీ ఉందో వాటిని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా! అలానే మనకిక్కడ సో, జాబ్ ఐడీతో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫిల్టర్ ఇక్కడ ఇందాక చెప్పా కదా! మనకి సో, రకరకాల టైప్స్ ఉంటాయి. అన్‌నోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాన్సిల్ అనుకోండి ఏమి లేదు. అదే సక్సెస్ అనుకోండి చూడండి సక్సెస్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. అదే ఫెయిల్యూర్ అనుకోండి అదే ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సో, ప్రెజెంట్ ఎటువంటి పైప్‌లైన్ రన్ అవ్వటం లేదు కాబట్టి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నది. అదే నాట్ స్టార్టెడ్. ఓకే. ఇలా మనకి సో, రకరకాలుగా ఉంటదన్నమాట స్టేటస్. అండ్ ఇక్కడ సో, స్టార్ట్ టైమ్ ఓకే. లాస్ట్ 24 అవర్స్‌లో చూడాలా? లేకపోతే 7 డేస్, 30 డేస్ కస్టమైజేషన్. అంటే స్టేటస్‌ని బట్టి మీరు డేటా ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ టైమ్‌ని బట్టి అంటే మీకు లాస్ట్ 24 అవర్స్‌లో ఏమేమి యాక్టివిటీస్ రన్ అయ్యాయి వాటి యొక్క ఇన్ఫర్మేషనా?
లేకపోతే 7 డేస్ 30 డేస్ అలానే కస్టమైజేషన్ అంటే ఈ టైం స్టాంప్ నుంచి ఈ టైం స్టాంప్ వరకు ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట మన రిక్వైర్మెంట్ మనం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని తర్వాత సబ్మిటెడ్ బై ఓకే సో సబ్మిటెడ్ బై ఎవరు సబ్మిట్ చేశారు ఎనీ వన్ ఎల్స్ జస్ట్ నేనైతే రన్ అవుతుంది సో సబ్మిటెడ్ బై ఇలా మనకి ఏంటంటే చాలా డీటెయిల్ గా అర్థం అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎన్ని కూడా ఫీల్డ్ కాకపోతే మనకి ఏంటంటే రియల్ టైంలో చాలా ఉంటాయి కాబట్టి బట్ ఇది ఏంటంటే మనం డెమోస్ కాబట్టి మీకు అంత ఎఫెక్టివ్ అనిపించవచ్చు ఓకే సో ఇదన్నమాట దాని తర్వాత మీరు ఆ పర్టికులర్ యాక్టివిటీలో చూడండి ఇక్కడ సో ఇది క్లాస్ వర్క్ అనేది యాక్టివిటీ నేమ్ దాని తర్వాత సక్సెస్ ఐటమ్ టైప్ డేటా పైప్ లైన్ ఎప్పుడు ఎవరు లొకేషన్ లొకేషన్ ఏంటంటే వర్క్ స్పేస్ నేమ్ అనమాట గుర్తుంచుకోవాలి లొకేషన్ అంటే సో వర్క్ స్పేస్ నేమ్ సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి క్లాస్ ఏడ మనకి కొంత ఇన్ఫర్మేషన్ రీట్రై ఇన్ఫో అండ్ సో చూడండి ఓపెన్ అంటే ఈ పైప్ లైన్ ని మీరు ఓపెన్ చేయొచ్చు రీట్రై చేయొచ్చు యూ డీటెయిల్స్ అంటే మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా మనం అయితే చూడొచ్చు అనమాట అంటే దీని మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పైప్ లైన్ అనేది ఓపెన్ అవుతుంది కావాలంటే చూడండి చూడండి సో మనకి యాక్టివిటీ రన్స్ అంటే ఆ పైప్ లైన్ రన్ అయిన టైం ఏంటిది సో ఎప్పుడు ఏంటి ప్రతిదీ కూడా వస్తుంది అనమాట అలానే పైప్ లైన్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఫర్దర్గా సో ఓకేనా సో ఇలా ఉంటుంది అనమాట అండ్ రిఫ్రెష్ మీరు ఏదైనా రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు అలానే అప్డేట్ చేయాలనుకుంటే పైప్ లైన్ అప్డేట్ చేసుకోవచ్చు లేదు రీరన్ అంటే మీరు రీరన్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట అంటే రీరన్ ఎంటైర్ డేటా పైప్ లైన్ రీరన్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ యాక్టివిటీ రీరన్ ఫ్రమ్ ద ఫెయిల్డ్ యాక్టివిటీ ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఏమేంటిది రీరన్ అంటే ఏదైతే పైప్ లైన్ మనం మానిటర్లో ఓపెన్ చేస్తామో అది ఎంటైర్ డేటా పైప్ లైన్ అనేది రన్ చేయాలా లేకపోతే సెలెక్టెడ్ యాక్టివిటీ అంటే మీరు ఏదైతే యాక్టివిటీ సెలెక్ట్ చేశారో అక్కడి నుంచి మీరు రన్ చేయాలనుకున్నారా లేకపోతే రీరన్ ఫ్రమ్ ద ఫెయిల్డ్ యాక్టివిటీ అంటే ఫెయిల్డ్ యాక్టివిటీ నుంచి రీరన్ చేయాలనుకుంటున్నారు ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అర్థమైంది కదా మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి సైన్ ఇన్ జస్ట్ ఓకే సో ఇదే మనకి రీరన్ ఫ్రమ్ ఎంటైర్ డేటా పైప్ లైన్ సెలెక్టెడ్ యాక్టివిటీ అండ్ ఫెయిల్డ్ యాక్టివిటీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు ఈ పైప్ లైన్ మళ్ళీ రీరన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఈ పైప్ లైన్లో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అన్నీ రన్ అవుతాయి అలా కాకుండా సెలెక్టెడ్ యాక్టివిటీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి రన్ చేయాలనుకోండి ఓకే చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేశా కదా ఇది హైలైట్ అవుతుంది రీరన్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ యాక్టివిటీ అదే ఫెయిల్డ్ యాక్టివిటీ అనుకోండి ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి నుంచి రన్ అవుతుంది ఓకే అది ఓకే అర్థమైంది కదా సో మీ రీరన్ కాబట్టి సో ఇప్పుడు నేను రీరన్ చేస్తున్నాను ఎస్ అంటే మీరు ఇక్కడి నుంచైనా రీరన్ చేసుకోవచ్చు దేర్ ఇస్ నో ప్రాబ్లం మీరు ఏ పైప్ లైన్ తీసుకోవచ్చు గైస్ నేను జస్ట్ సో ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను అనమాట ఫెయిల్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ పైప్ లైన్ అనేది నేను డిజైన్ చేశాను మీరు కావాలంటే ఆ పైప్ లైన్లో ఏమేమి చెప్పాను అనేది ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది స్టార్ట్ అవుతుంది ఎక్స్ప్రెషన్
ఓకే. సక్సెస్ అయింది. దాని తర్వాత సో రిఫ్రెష్. ఓకే. స్టేటస్ అనేది సక్సెస్ అయింది. ఓకే. రిఫ్రెష్. మీరు కావాలంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు ఇన్ కేస్. సో ఇప్పుడు సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి రన్ చేయాలనుకోండి. ఓకే. చూడండి, రీరన్ ఫ్రమ్ ద సెల్ఫ్ యాక్టివిటీ. అంటే ఇందాక ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఎంటైర్ డేటా పైప్ లైన్, అంటే ఈ పైప్ లైన్ లో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అన్ని రన్ అవుతాయి. బట్ ఇది రీరన్ ఫ్రమ్ ద సెల్ఫ్ యాక్టివిటీ అంటే మీరు ఒక పర్టికులర్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. చూడండి, సో కెనాట్ రన్ ఫ్రమ్ ద యాక్టివిటీ జస్ట్ డెమో అంటే ఇది. సో ఐ థింక్ ఇది ట్రై చేద్దాం. చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్? ఎస్. అంటే ఈ పర్టికులర్ డెమోలో మీకు ఇది జస్ట్ డెమోస్ లెక్క, బట్ ఇలా కూడా రన్ చేయొచ్చు అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే. రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే. మనమైతే అర్థం చేసుకొని ఏంటనేది కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో మీరు 3, 4 కాపీ యాక్టివిటీలు తీసుకోండి. సో ఒకదాన్ని ఒకటి ఫెయిల్ చేయండి. ఒక్కోసారి ఒకటి ఫెయిల్ చేసి అక్కడి నుంచి రన్ అవ్వచ్చు. లేదా మూడో యాక్టివిటీ నుంచి రన్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా మనం ఆలోచించాలన్నమాట. అప్పుడే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎప్పుడైనా అడిగినా నేనైతే మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే. రన్ అవ్వకుండా. ఓకే. ఓకే. సక్సెస్ అయింది. సో ఇలా మనం రన్ చేయొచ్చు. సో బట్ ఫెయిల్ ఇది ఎలా రన్ చేయాలి అనే ఒక డౌట్ అయితే రావచ్చు కదా. సో దానికోసం నేను ఒక అప్డేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ అప్డేట్ పైప్ లైన్ అంటే మనం పైప్ లైన్ లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే సో దీని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే. సో ఇది రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ యూజ్ చేస్తాను. ఓకే. సో మీకు ఇంకా క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఇంకా సో ట్రాన్సిట్ సెట్. ఓకే. ఇలా నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను గైస్. ఓకే. సో ఈ 2 వేరియబుల్స్ ఏదైతే ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటికి డిఫైన్ చేద్దాం. ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ ఎక్కడైనా ఇవ్వచ్చు లేదా అక్కడైనా ఇవ్వచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. సెకండ్ ఓకే. సో ఇలా నేనైతే సో పైప్ లైన్ అనేది డిజైన్ చేసి రన్ చేయాలి. సేవ్. క్లిక్ అంటారు. మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఇందాకేంటి వేరే అంటే ఈ ఎర్రర్ యాక్టివిటీ వల్ల అది ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. బట్ మీకు ఇంకా క్లారిటీ ఉండకపోవచ్చు. సో దానికోసం నేను మళ్ళీ సో ప్రాపర్గా డిజైన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే. సో లెట్ ఇట్ రన్ ఫస్ట్. సో ఇలా మనకి కొన్నిసార్లు ఇది చాలా ఉపయోగపడుతుంది. యూ రన్ హిస్టరీ అనే విషయం. లోడ్ అవుతుంది. ఓకే. సక్సెస్ అయింది. దాని తర్వాత
సో ఈ కూడా సక్సెస్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇదంతా మనకు తెలిసింది. ఓకే, సో ఇదంతా మనకు తెలిసింది కదా. ఇప్పుడు యూ రన్ హిస్టరీ కల్లా సో క్లాస్ వర్క్ లోడ్ అవుతుంది ఇంకా. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాం చూడండి, రీరన్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు చూడండి, చూసారా ఫస్ట్ ఇది స్కిప్ అయింది, ఈ రెండు మాత్రమే ఎక్స్పోర్ట్ అయింది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ కాపీ డేటా యాక్టివిటీ ఉందో అది స్కిప్ అయింది, బట్ ఈ రెండు మాత్రం ఎక్స్పోర్ట్ అయింది. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి అని చెప్పాను, ఎక్కడి నుంచి రన్ అవ్వమన్నాను, ఏదైతే యాక్టివిటీ నేను సెలెక్ట్ చేశానో అక్కడి నుంచి మాత్రమే రన్ అవ్వమని చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఫెయిల్ చేస్తాను, ఫెయిల్ చేసిన కానీ కూడా రన్ చెప్పాను. అంటే మీకు మూడు సినారియో, ఎంటైర్ డేటా పైప్ లైన్, అలా కాకుండా సెలెక్టెడ్ యాక్టివిటీ నుంచి అండ్ ఫెయిల్ చేసిన కానించి. సో దానికోసం నేను సో ఒక తీసుకుంటాను, ఒక వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం. ఇది ఇంటీజర్ తీసుకుంటాను అంటే ఫెయిల్ చేయడానికి. ఓకే, సో మనకి ప్రతి ఆప్షన్ కవర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అంటే లెంత్ అనేది ఎక్కువ వస్తుంటుంది అనమాట ఒక్కోసారి. బట్ ఏంటంటే మీకు లెర్నింగ్ పాయింట్ చెప్పడం కోసమే నా ఇంటెన్షన్. ఓకే, అలా సో ఖచ్చితంగా ఈ యాక్టివిటీ ఫెయిల్ చేస్తున్నాను గైస్, కావాలని నేను ఫెయిల్ చేస్తున్నాను గుర్తుంచుకోండి. సో ఐ థింక్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, థర్డ్ కరెక్ట్. సో థర్డ్ టెస్ట్. సో ఇప్పుడు మనందరికి తెలుసు ఇక్కడ మనకి సో ఇది కూడా తీసి సెట్ వేరియబుల్ తీసుకుంటాం, ఎందుకంటే టైం తీసుకుంటాం కదా అది. ఇంకొక వేరియబుల్ సెట్టింగ్స్ 4. ఓకే, సో బేసికల్గా మనం ఇక్కడ 4 వేరియబుల్స్ యూజ్ చేసాం అనమాట సెట్ వేరియబుల్ యాక్టివిటీస్. సో బేసికల్గా ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఫెయిల్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. రన్ అవ్వలేదు. ఓకే, సో స్ట్రింగ్ ఓకే సారీ. ఓకే, రన్ అవుతుంది. ఏమైంది, ఫెయిల్ అయింది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తారా ఫెయిల్ అయింది కదా. ఓకే, లెట్స్ సీ దట్. యూ రన్ హిస్టరీ క్లాస్ వర్క్. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఫెయిల్ అయింది కదా చూడండి, రీరన్ ఫ్రమ్ ద ఫెయిల్డ్ యాక్టివిటీ. ఓకే, సో రీరన్ ఫ్రమ్ ద ఫెయిల్డ్ యాక్టివిటీ ఇక్కడి నుంచి కూడా మనం అయితే రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి రన్ చేద్దాం. సో ఫెయిల్ అయింది. ఓకే, కాకపోతే మనం అప్డేట్ చేయలేదు కాబట్టి అక్కడ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో మీరు కావాలంటే పైప్ లైన్ అప్డేట్ చేసి మళ్ళీ రన్ చేద్దాం సో దట్ మీకు అర్థమవుతుంది. సేవ్ చేశాను. యూ రన్నింగ్ స్ట్రీమ్ క్లాస్ వర్క్. ఇప్పుడు చూడండి, రీరన్ ఫ్రమ్ ద ఫెయిల్డ్ యాక్టివిటీ. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తారా, ఓన్లీ ఈ రెండు మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఈ పైప్ లైన్ రన్ చేసినప్పుడు నేను కావాలని ఎర్రర్ తెప్పించా కదా. సో మళ్ళీ ఆ ఎర్రర్ని కరెక్ట్ చేసి ఓకే ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి నుంచే రన్ అవ్వు, మిగతా యాక్టివిటీస్ వద్దు. ఓకే, సో ఇది మనకి చాలా చాలా మంచి ఆప్షన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయో లైక్
సో rerun from the entire data pipeline, rerun from the selected activity, rerun from the failed activity. ఓకే, ఈ మూడు ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, ఏం లేదు గైస్. ఓకే, సో ఎంటైర్ పైప్ లైన్ అనేది మొత్తం రన్ చేస్తుంది. సెలెక్ట్ అంటే మీరు ఒక పర్టికులర్ యాక్టివిటీ సెలెక్ట్ చేస్తే అక్కడి నుంచి రన్ అవుతుంది. ఫెయిల్డ్ ఏంటంటే ఏదైతే పైప్ లైన్ ఉందో అక్కడి నుంచి రన్ అవుతుంది. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎప్పుడైనా అడగచ్చండి. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇది ఈ ఆప్షన్ చూసారు కదా, క్యాన్సిల్ చేసుకోవచ్చు, రీఫ్రెష్ చేసుకోవచ్చు, అప్డేట్ పైప్ లైన్. అలానే మీకు పైప్ లైన్ యొక్క డీటెయిల్స్ ఏమేమి రన్ అయ్యి ఏంటి అనేది తెలుస్తుంది. అలానే ఇక్కడ లిస్ట్ గెయిన్ ఉంది కదా, సో చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఎట్లా అర్థం కాదు కాబట్టి సో దీంట్లో ఉంచుకోవడం బెటర్. సో మళ్ళీ బ్యాక్. ఓకే, సో ఇంకోటి వెళ్దాం, గో టు మానిటర్ వెళ్దాం. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడే కదా చూసింది, ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అంటే నథింగ్ బట్ అది ఓపెన్ అయిపోతుంది, అంటే పైప్ లైన్ డిజైనింగ్ అనేది ఓపెన్ అవుతుంది. రీట్రై అంటే ఏంటో చెప్పే కదా అది, అండ్ యూ డీటెయిల్స్ అంటే ఆ పైప్ లైన్ యొక్క డీటెయిల్స్, నేమ్ ఏంటి, ఓనర్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఏంటంటే స్టేటస్ ఏంటి, పైప్ లైన్ అనేది స్కెడ్యూల్ ఏమైనా చేశారు. ఇలా మనకి డీటెయిల్గా మనకైతే అర్థం అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అర్థమైంది కదా యూర్ అని. అలానే బ్యాక్ టు మెయిన్ మెనూ అంటే లోడ్ అవుతుంది. సో ఇలా ఉంది. ఓకే, సో మళ్ళీ మీరు సో పర్టికులర్ కావాలంటే చూడండి, హిస్టారికల్ రన్స్, యూ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. హిస్టారికల్ రన్స్ అంటే చూద్దాం, ఆ పర్టికులర్ యాక్టివిటీ ఓన్లీ చూడండి, ఈ యాక్టివిటీ అంటే నథింగ్ బట్ పైప్ లైన్. మళ్ళీ బ్యాక్ వెళ్దాం చూడండి. సో వేరే కూడా తీసుకున్నాం. సో ఇంకా చాలా ఉన్నాయి. స్ట్రక్ అవుతుంది అనమాట కర్సర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్నిసార్లు రన్ అయిందో చూద్దాం, హిస్టారికల్ రన్స్ చూడండి. సో ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, ఎన్నిసార్లు రన్ అయింది. ఓకే, సో అంతా కూడా చాలా డీటెయిల్గా మనకి అయితే ఇస్తుంది అన్నమాట. ఓకే, సో హిస్టారికల్ రన్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో పైప్ లైన్ అనమాట. ఓకే, ఇలా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో మీరు కూడా స్టడీ చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఇంకా నేను స్క్రోల్ చేసే అన్నీ వస్తుంటాయి. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్ ఉంటే మీరైతే అడగచ్చు అన్నమాట. ఓకే, సో ఈ స్ట్రేట్ కదా. ఇప్పుడు జేసన్ ఫైల్స్ లోడ్. ఓకే, సో జేసన్ ఫైల్స్ లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి జేసన్ ఫైల్స్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో మనకి ఇక్కడ మెయిన్గా ఆబ్జెక్ట్ అరే. ఓకే, ఒక ఆబ్జెక్ట్ లో విత్ ఇన్ one object there are multiple arrays, and within array there are multiple ఆబ్జెక్ట్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ లో మల్టిపుల్ అరేస్ ఉండొచ్చు, ఆ అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు అనమాట. ఇలా రకరకాల యూజ్ కేసెస్ అయితే ఉంటాయి అనమాట. సో నేనైతే ఒక 6 ఫైల్స్ ఉన్నాయి. సో ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్ అనమాట. సో ఆ ఫైల్స్ కూడా మీకు చూపిస్తాను, అలానే మీకు కూడా షేర్ చేస్తాను. సో మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. సో జేసన్ ఫైల్ కనెక్షన్ జేసన్. ఓకే, మీరు చూసారు కదా 6 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట, అంటే డిఫరెంట్ స్కీమా స్ట్రక్చర్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే లోడ్ అవుతుంది చూడండి, ఇది ఒక రకంగా ఉంటుంది. ఓకే, ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. అలానే ఇది ఒక రకం ఉంది, అంటే ఇందాక దానికి దీనికి సంబంధం ఉండదు. ఇలా
ఈ 6 ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫైల్స్ పాత్ పెట్టచ్చు. చాలా అంటే మనకి రియల్ టైంలో ఒక్కోసారి ఇలాంటి కేసెస్ ఎలా వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది వాటి కోసం నేను ఒక 6 రకాలుగా సో డిఫైన్ చేయడం జరిగింది అనమాట. సేమ్ థింగ్ మనం డేటా ఇంజనీరింగ్లో నోట్బుక్స్లో కూడా ఇవన్నీ హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. నేను ఇప్పుడు ఏదైతే చేసిన ఫైల్స్ తోటి వర్క్ చేస్తున్నానో అదే మీరు అజూర్ డేటా ఫ్యాక్టరీలో అనుకోండి డేటా ఫ్లోస్లో వచ్చారు. మీకు కాపీ డేటా యాక్టివిటీ ద్వారా డైరెక్ట్గా చేయడం కుదరదు. ఓకే, బట్ ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ డేటా పైప్లైన్స్లో విత్ ఇన్ ఏ కాపీ యాక్టివిటీలోనే అంతా చేయొచ్చు అనమాట. అంటే అలా డిజైనింగ్ అనేది చేశారు. ఓకే, మీరు కాకపోతే వెరిఫై చేయండి ఏదైతే ఫైల్స్ తోటి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానో సేమ్ ఫైల్స్ మీరు అజూర్ డేటా ఫ్యాక్టరీలో యూజ్ చేయడం వర్క్ అవుతుంది. అంటే మీరు డేటా ఫ్లోస్తో చేయాలి, కాపీ డేటా యాక్టివిటీ కుదరదు. కానీ ఇక్కడ విత్ ఇన్ ఫ్యాబ్రిక్ డేటా పైప్లైన్స్ లో కాపీ యాక్టివిటీలోనే మనం అంతా చేయొచ్చు అన్నమాట. సో లెట్స్ ట్రై వన్ ఫస్ట్. ఓకే, 6 ఫైల్స్ కూడా మీకు చూపిస్తాను ఏంటండి డేటా పైప్లైన్. సో చేసి క్లాస్ పేరు ఏది ఎంచుకోవచ్చు. సో మెయిన్ వల్ల మనం ఇది కూడా రెడీ చేద్దాం. ఓకే, సో మనకు కావాల్సింది కాపీ డేటా యాక్టివిటీ కదా. సో సోర్స్ ఏంటిది మనకి ఇక్కడ లేఅవుట్స్. ఓకే, సో మోర్ సో వన్ లైక్ డేటా సోర్స్ డేటా. ఓకే, నేనైతే ఫైల్స్ తీసుకున్నాను. సో మనకు కావాల్సిన బ్రౌజ్ చేద్దాం ఫైల్. సో మనం ఇప్పుడు దాకా జేఎస్ఎన్, పార్కెట్, సిఎస్వి, ఎక్సెల్. ఓకే, అలానే ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా ఒకసారి చూద్దామండి. సో డోంట్ వరీ, ఎందుకంటే అది కూడా ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేర్ అనమాట. సో నేను ఫస్ట్ కాంప్లెక్స్ చేసిన డేటా మీకు ఏదైతే ఇక్కడ సీక్వెన్స్ లో ఉందో అదే సీక్వెన్స్ ఫాలో అవుతున్నాను. ఓకే, సో మీరు చూడొచ్చు ఫైల్ ఫార్మాట్ కూడా మారుస్తున్నాను. జేఎస్ఎన్ ఎక్కడ ఉంది, జేఎస్ఎన్. సో సెట్టింగ్స్ లో మనకేం అవసరం లేదు, గుర్తుంచుకోండి గైస్. సో మీరు చూడొచ్చు కనెక్షన్ వచ్చేసరికి లేకౌస్, ఫైల్స్, ఫైల్ పాత్ అండ్ ఫైల్ నేమ్, ఫైల్ ఫార్మాట్. సో డెస్టినేషన్కి వచ్చేసరికి నేను ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ తీసుకున్నాను. ఆటో క్రియేట్ టేబుల్. సో డిబ్యూ టెంప్ అండర్ స్కోర్. ఓకే, ఈ ఫైల్ ఉందో లేదో చెక్ చేద్దాం. సెలెక్ట్ ఓకే లేదన్నమాట. సో మీరు డౌట్ రావచ్చు, ఓకే ప్రివ్యూ చూద్దాం అనుకుంటే చూడొచ్చు మీరు కావాలి. కాకపోతే ఒక్కోసారి టైం అనేది ఎక్కువ తీసుకుంటాం అనమాట. అందువల్ల నేను సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రివ్యూ అనేది స్కిప్ చేస్తాను. చూడండి ఇలా ఉంది, మీరు ఏదైతే ఫైల్ ఉందో సో డేటా అనేది ఇలా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ మనకి చూడండి. ఓకే, సో ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, సో ఇక్కడ వద్దులేండి. ఫైల్స్ ఓపెన్ చేస్తాను.
edit with in the wrong files వచ్చేసింది. I think ఇది చేయాల కాంప్లెక్స్ ఎక్కడ పేర్లు మా ఐ థింక్ ఇదే అడిగింది. కాంప్లెక్స్ JSON డేటా కదా, ఇది కాదు కాంప్లెక్స్ JSON. ఎడిట్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ఇది JSON ఫైల్. ఓకే, ఇక్కడ ఏముంది కర్లీ బ్రేసెస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి అరే ఉంది, అలానే ఇక్కడ అరే ఉంది. సో ఇక్కడ అరే, అరేలో ఏమున్నాయి ఆబ్జెక్ట్స్, మళ్ళీ ఇక్కడ అరే ఆబ్జెక్ట్స్. ఇలా రకరకాలుగా ఉందన్నమాట. ఓకే, సో నేను చెప్పే కదా, మనం ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను, మీరు ఈవెన్ యూట్యూబ్లో కూడా ఎక్కడొక్కడ వీడియో కూడా ఉంటుంది అసలు చేసిన ఏంటి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం, ఈవెన్ అంత కాంప్లెక్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మనకి డేటా అనేది లోడ్ అవుతుంది. అదే అజూర్ డేటా ఫ్యాక్టరీలో చాలా సర్కట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే డేటా ఫ్లో సీట్ చేసుకుని ఫ్లాటన్ యాక్టివిటీ, రకరకాల ఫ్లాటన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని చాలా వర్క్ అరౌండ్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ జస్ట్ కాపీ డేటా తీసుకొని సోర్స్ ఏంటి డెస్టినేషన్ ఏంటి లోడ్ చేయడం, దట్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే నేను మూవ్ చేద్దాం, రన్ సేవ్ అంటాం. ఇన్ ప్రోగ్రెస్. సార్ కొంచెం టైం తీసుకోవచ్చు. చూడండి సక్సెస్ అయింది. సో మీరు డేటా ఎన్ని రికార్డ్స్, 36 రికార్డ్స్ వచ్చాయి. చూసాను యాక్చువల్గా ఫైల్ ఎలా ఉంది, ఆ ఫైల్లో ఉన్న డేటాని ఎలా తీసుకొచ్చింది. కాకపోతే ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే, అంటే మీరు డైరెక్ట్గా లోడ్ చేస్తే మీకు ఇక్కడ కాలమ్ నేమ్స్ అనేది కొంచెం వెరైటీగా వస్తుంది. ఓకే, హోమ్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్, రోస్ డాట్ ఎలిమెంట్స్ డాట్ డిఫరెన్స్ డాట్ ట్యాక్స్ డేటా, రోస్ డాట్ ఎలిమెంట్స్ డాట్ డిఫరెన్స్ డాట్ మెయిన్ డేటా. అంటే ఇక్కడ ఎందుకు అలా వస్తుందంటే బేసికల్గా ఇప్పుడు సో రివ్యూకి వెళ్దాం. ఒక కాలం నేమ్స్ అనేది మీరు ప్రాపర్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకటి చూపిస్తాను ఎందుకంటే రోస్ ఎలిమెంట్స్ డిఫరెన్స్ ట్యాక్స్ డేటా ఏంటంటే, సో మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ, సో ఇక్కడ దాకా ఏంటి హోమ్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ వెల్ అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, బట్ ఇక్కడ చూస్తే రోస్ వచ్చింది కదా, రోస్ అంటే ఇది అరే, అరే నుంచి ఏముంది ఆబ్జెక్ట్. ఓకే, మళ్ళీ ఎలిమెంట్స్, మళ్ళీ ఇక్కడ నుంచి డిఫరెన్స్. ఓకే, సో డిఫరెన్స్ డాట్ ట్యాక్స్ డేటా అదే కదా ఉంది, రోస్ డాట్ ఎలిమెంట్స్ డాట్ డిఫరెన్స్ డాట్ ట్యాక్స్ డేటా, మళ్ళీ రోస్ డాట్ ఎలిమెంట్స్ డాట్ డిఫరెన్స్ డాట్ మెయిన్ డేటా అదే కదా వస్తుంది. రోస్ ఎలిమెంట్స్ డిఫరెన్స్ ట్యాక్స్ డేటా ఒక మెయిన్ డేటా. దాని తర్వాత ఏముంది రోస్ డాట్ ఎలిమెంట్స్ డాట్ డ్యూరేషన్ డాట్ ట్యాక్స్ డేటా. ఓకే, రోస్ డాట్ డ్యూరేషన్ డాట్ మెయిన్ డేటా. ఇలా మనకి సో రకరకాలుగా వస్తుంది అన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరైతే అడగవచ్చు అలా అన్నమాట.
సో డ్యూరేషన్ ఐ థింక్ ఇది ఒకటి మిస్ అయింది అట్లా. డ్యూరేషన్ అనేది రావటం కదా. Just 3 hours 45 minutes. రైట్, ఓకే వస్తుంది కానీ కాలం నేమ్స్ అనేది సో ప్రాపర్గా తీసుకోవటం. ఓకే, సో నేను ఏదైతే చెప్పేదా కాలం నేమ్స్ అనేది మీరైతే ప్రాపర్గా స్టడీ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది ఒక్కటే ప్రాబ్లం. సో రిమైనింగ్ అంతా డేటా అయితే ప్రాపర్గానే వస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 227, సో ఇలా ఉంది కదా. సో లెట్స్ 227 అనేది సో 3 hours 54 minutes 14064 సేమ్ అన్నమాట. అదే దీనికి ఇంకొక రికార్డు చూద్దాం. సో 9415 1 hour సో 6227 9415 1 hour 44 622. ఓకే, అంటే ఇక్కడ డేటా అనేది ప్రాపర్గానే వస్తుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కాలం నేమ్స్ అనేది మనం అయితే చెక్ చేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఒక శాంపిల్ టేబుల్ డిజైన్ చేసుకొని సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటనేది మీరైతే వెరిఫై చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ మనకి మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మీ అందరూ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తాను ఎందుకంటే టేబుల్ ఉంది కాబట్టి. లెట్స్ లోడ్ అవుతుంది యాక్చువల్లీ. Estimates only. ఓకే, చూసారా మనకి ఏమేమి వస్తున్నాయి ఏంటండి. సో దీన్ని ప్రాపర్ ఒక్క నిమిషం ఎట్లా కొంచెం. సో డిఫరెన్స్ డ్యూరేషన్. ఓకే, చూడండి ఇక్కడ డ్యూరేషన్ డాట్ టెక్స్ట్ డేట్. ఓకే, సో బట్ ఇక్కడికి వచ్చేసరికి డ్యూరేషన్ డాట్ టెక్స్ట్ డేట్. సో ఇలా మనకి సో రకరకాలుగా ఉంటుంది అనమాట డ్యూరేషన్. ఐ థింక్ ప్రాపర్గానే వచ్చింది, నేను అబ్జర్వ్ చేయలేదు. సో ఓకే, సో ఇలా ప్రాపర్గానే వస్తుంది. ఒక కాలం నేమ్స్ మాత్రమే మీరైతే వెరిఫై చేసుకోవాలి, రిమైనింగ్ అన్ని కూడా ప్రాపర్గానే వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ కాలం నేమ్స్ అనేది సో సోర్స్లో ఏంటి, డెస్టినేషన్ ఏంటి, ఒక లోడింగ్ అనేది చేసిన తర్వాత మీరు ప్రాపర్గా డిఫైన్ చేస్తుంది. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ టేబుల్. ఇప్పుడు సెకండ్ ఫైల్ వచ్చాను. డిలీట్ చేసి మళ్ళీ సో సోర్స్ వచ్చేసరికి సోర్స్ డేటా ఫైల్స్ బ్రౌజ్ JSON ఫైల్స్ డేటా. సో ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ది అండ్ ఇక్కడ కూడా JSON డెస్టినేషన్ ఫ్యాబ్రిక్ డేటా వేర్స్ ఆటో క్రియేటివ్ DBO నాకేమి ఇచ్చిన 10_1 ఇప్పుడు 10_2 అనేస్తుంది. ఓకే, సో చూడండి మ్యాపింగ్ కూడా ఏం లేదు.
సోర్స్ డెస్టినేషన్ మ్యాపింగ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సో temp_1 కి temp_2కి ఏంటో డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో మీకు ఫైల్స్ కూడా నేను షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇది ఒక రకం ఉంటుంది. సో నిజంగా ఇది చాలా బెనిఫిట్ అనమాట. అదే మనం ఏడిఎఫ్ అనుకోండి చాలా తతంగా ఉంటుంది. ఓకే, సో చాలా ఇరిటేషన్ ప్రాసెస్, హెడేక్ ప్రాసెస్. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా రీడ్ చేస్తుంది బై డిఫాల్ట్ గా సిస్టమ్ ఇట్ సెల్ఫ్, అంటే కాపీ డేటా ఇట్ సెల్ఫ్ అనమాట. ఇది చాలా బెనిఫిట్ మనకి. సో ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటాం, బట్ ఒక్కోసారి చాలా ఫాస్ట్ ఉంటుంది. సో అది మన కంట్రోల్లో ఉండదు కదా ఎప్పుడు ఏంటనేది. ఎందుకంటే మాన్యువల్గా మనం ఏం చేయటం లేదు, జస్ట్ యూఐ యూజ్ చేసుకొని యాక్టివిటీస్ అనేది రన్ చేస్తుంది. ఓకే, సక్సెస్ అయింది. ఇప్పుడు temp_2 కదా, కాపీ పేస్ట్. చూసారా, ఇదనమాట. ఓకే, సో ప్రీవియస్ దానికి దీనికి తేడాలు ఉన్నాయి కదా, అంటే ఒక్కోటి ఒక్కో రకంగా అనమాట. ఓకే, సో ఇలా మనకి 6 ఫైల్స్ ఉన్నాయి. సో బట్ మీకు ఈవెన్ ఎస్పెషల్లీ డేటా ఇంజనీరింగ్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను, బట్ ఇక్కడ మనకు అవసరం లేదు, డైరెక్ట్గా రన్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఫర్దర్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఓకే, సో బట్ మీకు డేటా ఇంజనీరింగ్లో చాలా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మీకైతే అర్థమైందిగా సెకండ్ ఫైల్ కూడా మనం సక్సెస్ఫుల్గా లోడ్ చేసినాం. ఇప్పుడు థర్డ్ ఫైల్, కాపీ డేటా, సోర్స్ లేకోస్. సో ఫైల్స్, బ్రౌజ్, ఒక్కోటి ఒక్కో స్కీమా స్ట్రక్చర్ గైడ్స్. ఓకే, జైసన్ ఫైల్స్ డేటా. సో ఇప్పుడు మెయిన్ డేటా జేసన్, ఇక్కడ ఫైల్ ఫార్మాట్ జేసన్. సో డెస్టినేషన్ ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్, ఆటో క్రియేట్ టేబుల్, డిబిఓ, temp_4. ఓకే, సో ఇందాక temp_2 ఇచ్చాను, ఇప్పుడు temp_3 రన్ చేయాలి. సో మనకి రియల్ టైంలో ఖచ్చితంగా చేసిన ఫైల్స్ అయితే ఉంటాయి. సో వాటితో వర్క్ చేయాల్సి వస్తుంది, గుర్తుంచుకోండి, లేకపోతే ప్రాబ్లం అయితే వస్తుంది అన్నమాట ఒక్కోసారి. ఓకే, తర్వాత సో మీరు మనం చెప్పిన ప్రాపర్గా ఫాలో అయితే ఎవరిని ఏమడగాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా వీడియోస్లో ఉంటాయి, కాకపోతే మీరు ప్రాపర్గా స్టడీ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఐ థింక్ ఇది టైం తీసుకున్నట్టు, ఎందుకంటే ఫీల్డ్ స్టేటస్ 1.5 minute పట్టింది. సో ఇది ఎప్పుడు ఇన్ ప్రోగ్రెస్
చూడండి మీరు డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కాలం నేమ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా డిఫరెంట్ గా. ఓకే, ఇక్కడ ఎన్ని కాలమ్స్? 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ కూడా 4, 5, 6, 7, 9 కాలమ్స్. ఓకే, సో ప్రతి ఫైల్ కూడా డిఫరెంట్ స్కీమా స్ట్రక్చర్ అన్నమాట. అంటే నేను కావాలని ఇంటెన్షనల్ గా డిఫైన్ చేసిన అనమాట. ఎందుకంటే అసలు తెలియాలి మనకి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి, అసలు ఆబ్జెక్ట్ ఏంటి, అరే ఏంటి. ఓకే, సో అందువల్ల ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. సీమ్స్ ఇది మూడో ఫైల్ కదా. That's it. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంప్లాయీ నేమ్. ఓకే, సో అర్థమైంది కదా. సో డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్. సో మీరు ఇప్పుడు 3 రన్ చేస్తున్నారు. సో ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఓకే, అలా రకరకాల పని అనమాట. సో ఇప్పుడు 4వ ఫైల్ అప్లోడ్ చేయాలి. కాపీ డేటా సోర్స్. సో ఫైల్స్, బ్రౌజ్, లోడింగ్ అవుతుంది. ఆ, సో ఇలా ఎవరు చెప్పరు గైస్, మీకు అంత డీటెయిల్ గా. సో మనం చెప్పినట్టు ఎవరు చెప్పరు కాబట్టి మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఏదో మేము మీకు చెప్పడానికి కదా. సో ఎవరు అంత డీటెయిల్ చెప్పరు. ఇది 4వ ఫైల్ అండ్ JSON డెస్టినేషన్ డేటా వేర్హౌస్ ఆటో క్రియేట్ టేబుల్ DBO 10_4. ఓకే, సో ఆల్రెడీ 3 అయిపోయింది కదా. చూడండి, సో ఒక్కో రకం ఉంది గైస్ స్కీమ్ అనేది. సో సోర్స్. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఐ థింక్ ఇది 4వ ఒకసారి చూద్దామని. ఓకే, 5 స్టార్ పెట్టాడు. ఒకసారి మనమే కన్ఫ్యూజ్ అవుతాం, మనం ఏం చేస్తున్నాం జనరల్గా. ఓకే, సో ఇది 4వ ఫైల్ అనమాట. ఇది రన్ అయిపోయిన తర్వాత ఇంకో 2 ఫైల్స్ ఉన్నాయి కదా, అవి అయిపోతే సో మనం JSON లో కూడా డీటెయిల్ గా అర్థమవుతుంది. చాలా ఒక్కో రకంగా ఉంది. సో అదే ఇది సేమ్ థింగ్ మనం ADF లో చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంతే లోడ్ అవుతుంది. డ్యూరేషన్ చాలా. ఓకే, చూసారా, ఇది ఒక రకం. ఓకే, ఐ థింక్ ఫైల్ అనేది సక్సెస్ఫుల్. చూసారా, డేటా కూడా ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఇది ఒక రకం. ఓకే, సో డిఫరెంట్. సో 4 రన్ చేస్తుంది చూడండి. ఓకే, సో కాబట్టి స్క్రోలింగ్ చేయాల్సి వస్తుంది. ఇలా మనం ఏంటంటే రకరకాల ఫైల్స్ అనమాట. ఇప్పుడు 5వది కూడా అప్లోడ్ చేద్దాం. సారీ, యాక్టివిటీస్, కాపీ డేటా సోర్స్, లేకౌస్, ఫైల్స్, బ్రౌజ్,
సో JSON ఫైల్స్ డేటా 5 ఇది. ఓకే. అండ్ ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి JSON డెస్టినేషన్. సో ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్, ఆటో క్రియేటెడ్, DBO అండ్ టెంప్ అండర్ స్కోర్ ఫైల్. ఓకే. సో ఇప్పటిదాకా 4 ఫైల్స్ రన్ చేసాం కదా, ఇది 5వ ఫైల్ అనమాట. చూద్దాం ఏమవుతుంది. సో ఈ ఫైల్స్ అన్ని కూడా మీకు పంపిస్తాను, మీరు కూడా వెరిఫై చేయండి ఏముంది, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎప్పుడైనా అడగవచ్చు అనమాట. సో అంతేగాని నేనేం అనుకున్నాను, ఓకే, అడిగితే ఇంకా నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు తెలియకపోయినా సరే నేను నేర్చుకుంటాను. ఓకే. సో అంటే ఎవరికి అన్ని తెలియని రూల్ ఏం లేదనమాట. కాబట్టి ఇన్ కేస్ ఒకసారి తెలియకపోవచ్చు కూడా, సో నేను నేర్చుకుంటాను, దాంట్లో నేనేం అనుకోను. Select star from type on this profile. సో ఇంకా ఎందుకంటే ఇన్ ప్రోగ్రెస్కి రాలేదు, అలాంటప్పుడు టేబుల్ ఎలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మేబీ క్రియేట్ అయితే అవ్వచ్చు, ఒక 1 minute తర్వాత రండి, ఇప్పుడే అవ్వదు అయితే. Let's try. ఇంకా I don't, సో టైం తీసుకుంటున్నాం, చూడాలి ఏంటని. అయింది. సో ఇది ఒకటి అన్నమాట. ఓకే. లెట్స్ ట్రై టు. సో టేబుల్ 5th కూడా అయింది చూడొచ్చు. సో డేటా కూడా అయింది. ఓకే. సో మీరు మొత్తం టేబుల్స్ రన్ చేస్తే తెలుస్తుంది ఏంటనేది. కాకపోతే అన్ని కూడా టాప్ 2 తీసుకుంటాను. టాప్ టాప్ 2. చూసారు కదా. సో ఒక్కోటి ఒక రకం ఉందండి డేటా, మీరు అబ్జర్వ్ చేసే ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటుంది. ఓకే. సో మనకి లాస్ట్ ఫైల్ ఏదైతే ఉందో అది కూడా రన్ చేద్దాం, సో దట్ మనం అన్ని చేసిన ఫైల్స్ని కవర్ చేసినట్టు. ఓకే. సో మ్యాథ్స్ మీకు రియల్ టైంలో ఒకవేళ వచ్చినా ఏటిలోనే ఉంటుంది. ఓకే. కాకపోతే ఎగ్జాక్ట్గా ఉంటుందని కాదు, అట్లీస్ట్ ఇలా చేయడానికి పాసిబిలిటీ అనేది మీకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. మీరు ఈ 6 ఫైల్స్ తోటి ప్రాపర్గా స్టడీ చేసినట్లయితే మీకు ఎటువంటి కాంప్లెక్స్ చేసిన ఫైల్స్ ఇచ్చినా సరే మీరైతే హ్యాండిల్ చేయగలుగుతారంట, దాంట్లో నో డౌట్ అట. JSON డెస్టినేషన్, ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ అండ్ ఆటో క్రియేట్ టేబుల్, DBO. సో 6. ఓకే. సోర్స్ డెస్టినేషన్ ప్రాపర్గా ఇచ్చాను. ఓకే. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో మీన్వైల్ మనం ఇక్కడ రెడీ చేద్దాం కోడ్. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ 6. ఓకే. ఇంకా అవ్వదులేండి, ఎందుకంటే అది ఇన్ ప్రోగ్రెస్ కావాలి కదా. జస్ట్ ఇప్పుడే ఫ్యూల్ స్టేటస్ ఉంది, మేబీ ఆఫ్టర్ 1 minute ఇన్ ప్రోగ్రెస్. అది ఇంకా టేబుల్ కూడా క్రియేట్ అవ్వలేదు. చూసారా, ఒక్కోటి ఇప్పుడు మొత్తం రన్ చేస్తున్నాం 6 టేబుల్స్. చూడండి,
1 2 3 4 5 6 ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా కాలమ్ నేమ్స్ కానీ స్కీమా కానీ ఎక్కడ మ్యాచ్ అవుతుంది. ఓకే. ఇలా మనం ఏంటంటే 6 ఫైల్స్ అంటే రకరకాల స్కీమా ఉన్న చేసిన ఫైల్స్ని మనం అయితే హ్యాండిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు రియల్ టైం ఖచ్చితంగా చేసిన ఫైల్స్ ఎక్కడ వస్తాడో తగలడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్లో ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తామో ఈ ఫైల్స్ తోటి ఒక ఐడియా ఒక స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటే రియల్ టైంలో ఎలాంటి ఫైల్ అయినా మీరు ఈజీగా సోర్ట్ చేయగలరు. ఓకే. సేమ్ ఏదైతే ఫైల్స్ ఉన్నాయి నేను డేటా ఇంజినీరింగ్ నోట్బుక్స్ క్రియేట్ చేసేటప్పుడు బట్ అలా ఇక్కడ రన్ చేసినట్టు చేయడం కుదరదు కాబట్టి క్వెరీ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. PySpark క్రియేట్ చేసుకొని అక్కడ మనం ఇంకా మాట్లాడుకోవచ్చు. ఓకే. అసలు ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది మీకు అక్కడ ఇంకా తెలుస్తుంది అనమాట. అరే ఏంటి ఆబ్జెక్ట్ అక్కడ ఇంకా డీటెయిల్గా చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఈ రోజైతే మన క్లాస్లో యూడి హిస్టరీ అంటే హిస్టరీ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అలానే జేసన్ ఫైల్స్ ఎలా వర్క్ అవుతున్నాయో మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఓకే ఇది అయిపోయింది కదా. అండ్ స్కెడ్యూల్ రిఫ్రెష్ కావచ్చు, సెమాంటిక్ మోడ్ రిఫ్రెష్ యాక్టివిటీ, అలానే సోర్స్ ఫోల్డర్, టార్గెట్ ఫోల్డర్, ఫైల్స్ కంపారిజన్, ఈ 3 యాక్టివిటీస్, ఈ 3 సినారియోస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో అయితే మాట్లాడదాం. ఓకే. థ్యాంక్ యూ.